హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఆర్ఎస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో మక్క దోశ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఒక చిన్న మిక్సీ జార్ తీసుకోండి. అందులో 2 కప్స్ వరకు మక్కల్ని వేసుకోవాలి. ఇందులోనే 5 to 6 వరకు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి. 1.5 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసుకోండి. అలాగే ఇందులో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే పచ్చిమిర్చిని వేసుకోండి. 7 to 8 వరకు ఉల్లి కూరని వేసుకోవాలి. ఒక రెమ్మ వరకు కరివేపాకుని వేసుకోండి. సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. మిక్సీ పట్టుకోండి. కొద్దిగా వాటర్ పోస్తూ దోశ చేయడానికి వీలుగా ఉన్నంత వరకు వాటర్ పోస్తూ పట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి. కొద్దిగా పిండిని గరిటెతో తీసుకొని ఇలా దోశలాగా స్ప్రెడ్ చేసుకోండి. దోశ వచ్చే విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. దీనిపైన 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో కాల్చుకోండి. 2 సైడ్స్ ఇలా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే అండి, సింపుల్గా మక్క దోశ రెడీ. మీకు గనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.